ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు ఈరోజు మనందరితో ఏం మాట్లాడుతున్నారంటే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి అని చెబుతున్నారు. అపోస్తులైన పౌలు గారు హెబ్రీ సంఘముతో ఇలాగూ చెబుతున్నారు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారు ఈ వాక్యము ద్వారా నిన్ను హెచ్చరించున్నారు. నీవు ఈ లోకములో ధనం కోసం నువ్వు పరుగులెట్టాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు. కాబట్టి నీవు పరుగులెత్తాల్సింది దేవుని నీతి కార్యములు చేయడానికి, ఆయన నీతి మార్గంలో నడవడానికి నువ్వు పరుగులెత్తాలి. ఆయన కోసం వాడబడడానికి నీ నోరు తెరిచి నువ్వు బోధించుతూ ఉండాలి. కానీ నీవు ఈ లోకంలో బ్రతకాలని చెప్పేసి ధనము కోసం పరుగులెత్తాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు. ఏదైతే నీకు ఉందో దానిలో నువ్వు తృప్తి పొంది ఉండు అని కూడా చెబుతున్నారు. కాబట్టి నీవు ఈ రోజు నుంచి ధనాపేక్ష లేకుండా నీకు కలిగిన వాటితో తృప్తి పొందుతూ దేవుని నీతి కార్యములు జరిగిస్తూ ఉండమని చెబుతున్నారు. కాబట్టి ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు నీతోనే మాట్లాడి ఉన్నారని నువ్వు నమ్ముతున్నట్లయితే విశ్వాసంతో ప్రార్థన చేసి దేవునికి దగ్గరగా జీవించు. హల్లెలూయా.